ఒక విధంగా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పిల్లబచ్చారు. ఈయనే ఏంది అంత మాట అంటారు? మాజీ అంత- ముఖ్యమంత్రి అండి ఆయన. ఆ? ముఖ్యమంత్రి మీరు ఎట్లా అంటే కాంట్రవర్షియల్ మాట్లాడమాట. మాజీ ముఖ్యమంత్రి రాజకీయాల్లో పిల్లబచ్చాను నేను. మరి పిల్లబచ్చా కాబట్టి 3 రాజధానులు పిల్లబచ్చ అనే పదం మీరు ఇప్పుడే చేస్తున్నాను. ఎందుకంటే అనుభవం లేదు, అనుభవ పరంగా వాళ్ళతో పోలిస్తే చాలా జూనియర్ అని చెప్పేసి అన్నాడు. వన్స్ అగైన్ ఐ టాక్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో పిల్లబచ్చారు. ఎందుకంటే 3 రాజధానులు పెడతానన్నప్పుడు ఆయన మూర్ఖత్వం ఏంటో అర్థమైంది. 28 రాష్ట్రాలు ఇలాగే మాట్లాడుతూ ఉండే రేపు 2029లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 రాబోతుంది. అప్పుడు మామూలుగా ఉండదు. మీరు అప్పుడు మళ్ళీ రాసుకోండి, పుస్తకాలు రాసుకోవడమే. తెల్లంటిగా ఉంటాయి తెలుసా? అమరావతి ఉద్యమంలోనే చూసాము. ఆయన 2.0 పెట్టేసి రప్పారప్ప రాజకీయాల బాలకోట గారిని వేసేస్తే డాక్టర్ సుధాకర్ అవుతాడు. ఏమవుతాడు? డాక్టర్ సుధాకర్ ఏం చేశాడు? నువ్వు పెర్రెక్కలు విరిచిగట్టి మాస్క్ అడిగినందుకు హృదయగాన్ని గురి చేసి చంపేస్తే ఏమయ్యాడు? నీ ప్రభుత్వం దించేసి కొత్త ప్రభుత్వం రావడానికి ఒక ఉత్ప్రేరణ అయ్యాడు, ఒక భగత్ సింగ్ అయ్యాడు. నాలాంటి వాళ్ళని చంపేస్తే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన రాజకీయ నమ్ముతున్నారా?